హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ వెన్న సిస్టర్స్. ఈరోజు ఏంటి వ్లాగ్ అని అనుకుంటున్నారా? ఈరోజు మా ఇంటికాడ బాగా వర్షం కొడుతుంది. ఇక్కడ ఎట్లుంది వెదర్ అని చూపించడానికి వీడియో అయితే షూట్ చేస్తున్నా. చూడండి ఎంత వర్షం కొట్టిందో. ఇప్పుడు కొంచెం స్టాప్ అయింది. అప్పుడైతే ఇంకా గాలి ఉన్న వర్షం రెండు అయితే బాగా కొట్టినాయి అన్నమాట. ఇప్పుడు కొంచెం స్టాప్ అయింది వాన. ఇప్పుడు కూడా కొడుతుంది ప్రస్తుతం అన్నమాట, కొంచెం లైట్గా. చూడండి బైక్ కూడా మొత్తం కడిగినట్టయితే. అసలు అప్పుడు కొట్టిన వర్షంకి అసలు ఎవ్వరు బయటికి కూడా వెళ్ళరు, అంత వర్షం కొట్టింది తెలుసా. మొగులు చూడండి ఎట్లా అయిందో, అసలుకి మొత్తం వేరైపోయింది. నేను అక్కడికి వెళ్ళినాక అక్కడ చూపిస్తాను అక్కడ కూడా ఎట్లయిందని చెప్పేసి. అసలు వర్షం కొడుతుంది, అసలు బయటికి వెళ్ళరాకుండా ఉంది. చూడండి అక్కడ కూడా చూడండి ఎట్లుందని, మొత్తం తడిసిపోయిన అసలు మొత్తం. బాగా వర్షం కొడుతుంది ఇప్పుడైతే. అప్పుడు ఏమైంది తెలుసా, బాగా గాలి వచ్చాడు వల్ల డ్రమ్ కూడా కింద పడిపోయింది. ఇట్లా అన్నీ చిందరం వందరగా అయిపోయాయి అన్నమాట. అంత గాలి వచ్చినప్పుడైతే అసలు గోల అయినప్పుడైతే ఘోరం. చూపిస్తానండి ఇటు సైడే ఈ డ్రమ్ ఎంత గాలి పడితే, అదే ఎంత గాలి వస్తే కింద పడుతుంది ఊహించుకోండి. అట్లా అయిపోయింది అనమాట. ఇప్పుడు కూడా గాలి వస్తుంది బాగా, మీకు కనిపిస్తుంది, సౌండ్ వినిపిస్తుంది తెలియదు కానీ ఇప్పుడు కూడా బాగా గాలి వస్తుంది. హెయిర్స్ కూడా కదులుతున్నాయి చూడండి, అవి చెట్లు చూడండి. ఇంకప్పుడైతే ఆ యాప చెట్టు అయితే ఘోరంగా ఊగిందనమాట. అసలు అది ఊగిందంటే ఊహించుకోండి అసలు ఎంత వర్షం కొట్టింది, ఎంత గాలి వచ్చిందని చెప్పేసి. అసలు ఈ సరౌండింగ్స్ మొత్తం చూడండి ఇట్లా అయిపోయింది. అసలు ఘోరం అయింది. ఇప్పుడు ముగ్గు కూడా పోయింది అసలుకి, వేసిన ముగ్గు అట్లా అయిపోయింది మొత్తం. ఇప్పుడు మీకు మోరీ చూపిస్తాను. ఎందుకంటే వర్షం ఎంత కొట్టింది అని ఇప్పుడు మీకు కూడా తెలియాలి కదా. చూడండి వాటర్ ఎన్ని అని వస్తున్నాయి అసలు. వాటర్ ఎంత వర్షం పడ్డదంటే ఇంత వర్షం కొడితే ఇన్ని వాటర్ వస్తాయి అసలు. ఘోరంగా అయిపోయింది. ఇట్లా మనం పెట్టిన ముక్కు కూడా అసలుకి వేసినాం అన్నట్టు కూడా లేకుండా అయిపోయింది. చూడండి ఎంత గాలి వస్తుంది, డ్రెస్ చూడండి ఎట్లా వస్తుంది మస్తు. ఇప్పుడు గాలి వస్తుంది, కొంచెం వర్షం తగ్గింది. వర్షం ఘోరం కొడుతుంది చూడండి, చేతి మీద కూడా పడ్డాయి వాటర్. బట్ మీకే ఏర్పడతాయి అట్లా. సో మేము నిన్న వీడియో తీసినాం, ఒక ఫుల్ వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం అన్నమాట మ్యాక్సిమం. నిన్న తీసినాం నైట్, ఎడిటింగ్ చేస్తున్నాం అంతగాని మేము ఎడిటింగ్ లేదు. బట్ కొంచెం లాంగ్ ఉంది వీడియో, అందుకని చెప్పేసి ఒక 15 minutes ఉంది. నిన్నైతే చేసేసినాం ఎడిటింగ్, కొంచెం ఎడిటింగ్ నిన్న చేసేసినాం. లేట్ నైట్ అయిందని చెప్పేసి ఈరోజు చేద్దాంలే అనుకున్నాం. ఈరోజు కంప్లీట్ చేసినాక ఇక వీడియోలో అయితే అప్లోడ్ చేసేస్తా యూట్యూబ్ ఛానల్లో, మన వెన్న సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసేస్తా. ఏం వీడియో అనుకుంటున్నారా? ఒక ఛాలెంజ్ హింట్ ఇచ్చేసిన. ఒక ఛాలెంజ్, ఏం ఛాలెంజ్ గెస్ చేసుకోండి. ఇక ఛాలెంజ్లో అయితే ఎవరు విన్ అయినారు, ఇంత ఫన్ ఉంటుంది దాంట్లో. చూడండి, చూసి దాన్ని సపోర్ట్ చేయండి, మంచిగా లైక్స్ కొట్టండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూద్దాం ఎంతమంది షేర్ చేస్తారనేది. సో మనము గివ్ అవే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. ఇంత తక్కువ సబ్స్క్రైబర్స్ అయినా అని ఎందుకు ఇప్పుడే అనుకుంటున్నారు, అట్లా ప్లాన్ చేద్దామని అయితే అనుకుంటున్నాం. మీరు ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా స్టార్ట్ చేస్తాం గివ్ అవేస్. మీరు మంచిగా సపోర్ట్ చేస్తూ ఉండండి, ఫుల్ వీడియోస్ని మంచిగా మీరు సపోర్ట్ చేస్తే మేము మీకు గివ్ అవే వేయడానికి ట్రై చేస్తాం. ఈసారి అయితే మంచి గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాం, ఫస్ట్ టైం కదా. అందుకే మీకు కూడా గివ్ అవే కావాలంటే మాకు మంచిగా సపోర్ట్ చేయండి, అట్లయితే మీకు గివ్ అవే వస్తుంది అన్నమాట. అసలు ఫోన్ తడిసిపోతుంది తెలుసా ఫ్రెండ్స్. 5K దాకా అయితే సపోర్ట్ చేశారు, ఇంకా ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇట్లా 10K ఇంకా అవుతుందో కాదో తెలియదు, బట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అట్లా.
మా షార్ట్ వీడియోస్ని, లాంగ్ వీడియోస్ని, పోస్ట్లని అన్నిటినీ సపోర్ట్ చేస్తూ ఉండండి. కొందరు ఉంటారు సబ్స్క్రైబర్స్, వాళ్ళైతే మనం చేసిన ప్రతి వీడియోకి అయితే కామెంట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. అలాంటి వాళ్ళైతే ఉన్నారు మన ఛానల్లో. థ్యాంక్ యూ సో మచ్. మనల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాం కదా అని చెప్పేసి కాదు, కామెంట్ చేస్తూ ఉండండి, లైక్ కూడా చేయండి. ఛానల్ని ఇంకా ఏమైనా కంటెంట్ కావాలంటే కామెంట్ చేయండి. మీరు చెప్తేనే కదా మాకు తెలిసేది. మీకు ఇంకేమైనా కంటెంట్ కావాలంటే కామెంట్ చేయండి, మేము ఆ కంటెంట్ని తీస్తాం. మీకు ఇంటరాక్షన్ లేదంటే స్టోరీసా ఎట్లా మీరు చెప్పినట్టు మేము చేస్తాం కదా. మీరు చెప్తే మాకు తెలుస్తుంది మీ ఎలాంటి కంటెంట్ తీయమంటే అలాంటి కంటెంట్ తీస్తాం. మీరు కామెంట్ చేయాలి. ఫస్ట్ కామెంట్ చేస్తే మాకు తెలుస్తుంది ఎలాంటి కంటెంట్ తీయాలి. మేము సాంగ్సా, స్టోరీసా, ఫుల్ వీడియోసా ఇట్లా మీరు కామెంట్ చేస్తే మేము మీకు నచ్చినవి తీస్తామన్నమాట. మీకు నచ్చని కూడా కామెంట్ చేయొచ్చు. అంటే మీకు కంటెంట్ వద్దు అనుకున్న దానికి కూడా కామెంట్ చేయొచ్చు, ఏం పర్వాలేదు. మీకు నచ్చిన కానీ కామెంట్ చేయొచ్చు. జస్ట్ లైక్ ఇచ్చి వెళ్ళిపోతారు. కొంతమంది అయితే చాలామంది ఉంటారు మన సబ్స్క్రైబర్స్ కూడా లైక్ ఇచ్చి వెళ్ళిపోతారు. అలా కాదు, కామెంట్ కూడా చెయ్యాలన్నమాట. అంటే మాకు ఒక కాంప్లిమెంట్లా ఉంటుంది. అది వచ్చేసి ఏదైనా నైస్ అన్న, సూపర్ అన్న, ఏదైనా కామెంట్ చేయండి. ఇట్స్ యువర్ విష్. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్కి. ఛానల్ ఇట్లా సపోర్ట్ చేస్తూ ఉండండి. మా సిస్టర్స్ ఏరియా అనుకుంటున్నారా, లోపల ఉన్నారు, ఆడుకుంటున్నారు అనమాట. సో అందుకే నేనే తీసుకుంటున్న వీడియో, అందుకని చెప్పేసి. లేదంటే మా సిస్టర్లా ఎవరో ఒకళ్ళు తీసేటోళ్ళు, నాకు చేతిని వస్తుంది. కానీ ఏం చేద్దాం, ఇప్పుడు కూడా స్టార్ట్ అయింది. మళ్ళీ ఫేస్ మీద కూడా పడుతుంది, నా హ్యాండ్ మీద కూడా పడ్డాయి. చూడు, చలి పెడుతుంది, ఘోరంగా చలి పెడుతుంది ఫ్రెండ్స్. చూడండి ఎట్లా అయిపోయిందో మొత్తం. నాకైతే ఇట్లా వర్షం పడడమే ఇష్టం అన్నమాట. రెయినీ సీజనే ఇష్టం. మీకే సీజన్ ఇష్టం? నాకైతే రెయినీ సీజన్ బాగా ఇష్టం అన్నమాట. మంచిగా వర్షం పడితే బాగుంటుంది. ఇట్లా టీ అయినా, కాఫీ అయినా ఇట్లా తాగొచ్చు. మీరు కూడా అదే తాగుతారా? మేమైతే బజ్జీలు వేసుకుంటాం. బట్ ఇప్పటికిప్పుడే అంటే ఎక్కడి నుంచి వేస్తాం. ఇప్పుడు మనం వర్షాకాలంలో అయితే అనుకోగలం వర్షం పడుతుంది అని చెప్పేసి. బట్ ఇప్పుడైతే మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా. సో ఇక మీరేం తింటారు? బాగా వర్షం పడితే చాలామంది ఉంటారు చాయ్ లవర్స్. ఎంత గాలి వస్తుంది చూడండి, ఘోరం గాలి వస్తుంది. మస్తు గాలి వస్తుంది అసలుకి. వర్షం కూడా కొడుతుంది. ఇక్కడ ఒక్క కాడ కొడతలేదు చూడండి. ఇక్కడ మీరైతే కొందరు ఉంటారు చలికాలంలో కూడా ఐస్ క్రీమ్ తింటారు. ఎలా అంటే కొందరు ఉంటారు, ఇంకా కొందరు వచ్చేసి వర్షం పడంగా ఐస్ క్రీమ్ తింటారు. ఐస్ క్రీమ్ లవర్స్ నేను ఉన్నాను. చాలామంది అలానే ఉంటారు ఐస్ క్రీమ్ లవర్స్. అండ్ సమ్మర్లో చాలామంది అయితే చాయ్ కూడా తాగుతారు. చాయ్ లవర్స్ సమ్మర్లో చాయ్ తాగుతారు. వింటర్లో రైనీళ్ళు అయితే ఏం కాదు, కానీ సమ్మర్లోనే ఉడకపోస్తుంది బాగా. నేను ఐస్ క్రీమ్ లవర్ని, బాగుంటుంది కదా. కొందరు ఉంటారు చాక్లెట్ లవర్స్, ఎప్పుడు చాక్లెట్ తింటారు. ఏ సీజన్ అయినా చాక్లెట్స్. ఇంత జ్వరం వచ్చిన, ఫీవర్ వచ్చిన, కోల్డ్ అయినా, కఫ్ అయినా కానీ తినడం మాత్రం మానరు వాళ్ళు. ఇట్లుంటుంది మరి కొందరితోని. సో ఇక వర్షం కొడుతుంది ఘోరంగా తెలుసా. అక్కడ లుక్ మాత్రం బాగుంటుంది. వర్షం పడ్డాక ఇట్లా మట్టి వాసన వస్తుంది, అయితే సూపర్ ఉంటుంది అన్నమాట. నాకు కూడా ఇష్టమే అది. మీకు కూడా ఇష్టమా? చాలామంది చూస్తారు కానీ లైక్ చేయరు. కొందరు ఉంటారు. ఇప్పుడు నేను చెప్పిన కదా, అయినా కానీ లైక్ చేయరు. అంటే దట్స్ మై విష్. అది మీ ఇష్టం, కానీ మేమైతే అట్లా చెప్తామన్నమాట. కొందరు అయితే ఎడిటింగ్ బాగా చేస్తారు. దేంట్లో ఎడిటింగ్ చేస్తారు అనేది నాకు తెలియదు. నేనైతే ఎక్కువ
క్యాప్ కట్ యూజ్ చేస్తా. క్యాప్ కట్ బిఎన్ అయితే యూజ్ చేస్తాను అనమాట. ఎక్కువ 2 యాప్స్ యూజ్ చేస్తాను. మీరే యూజ్ చేస్తారు ఎడిటింగ్కి, మేము అవి రెండే యూజ్ చేస్తాం ఎక్కువ. ఈ మధ్యనే మేమైతే ఎడిటింగ్ నేర్చుకున్నాము. మస్తు మస్తు కాలుస్తుంది ఇప్పుడు కూడా. ఈ మధ్యనే ఎడిటింగ్ నేర్చుకున్నాం, ఎందుకంటే ఈ మధ్యనే స్టార్ట్ చేసినాం కదా ఫుల్ వీడియోస్ తీయడం. అందుకని చెప్పేసి ఈ మధ్యనే ఎడిటింగ్ నేర్చుకున్నాం అనమాట. జస్ట్ చాట్‌జిపిటిని అడిగినాం, అదైతే చెప్పింది ఇందులో చేసుకోండి అని చెప్పేసి. అందుకే మేము దాంట్లో ఎడిటింగ్ చేస్తాం. దాంట్లో మాకైతే తెలుగు డైలాగ్స్ దొరకట్లేదు. తెలుగు డైలాగ్స్ దేంట్లో అవైలబుల్ ఉందో ఒకసారి మాకు చెప్పండి. మేమైతే దాంట్లో ఎడిటింగ్ చేయడానికి ట్రై చేస్తాం. మాకు తెలుగు డైలాగ్స్ కావాలి, ఎందుకంటే మేము స్టోరీ తీయడానికి ట్రై చేస్తున్నాం. ఇట్లా స్టోరీస్ అనమాట, మంచి మంచి స్టోరీస్, సిబ్లింగ్స్, రిచ్ వర్సెస్ పూర్ అట్లా అనమాట తీద్దామని ట్రై చేస్తున్నాం. మీ సపోర్ట్ ఉంటే ఇక ఏదైనా చేయగలుగుతాం కదా. ఈ మధ్య మేమైతే ఛాలెంజెస్ చేద్దామని అనుకుంటున్నాం. ఈరోజు ఒక ఫుల్ వీడియో అప్లోడ్ చేయాలనుకున్నాం. సో ఈ కంటెంట్ దొరికింది నాకు, అందుకే ఇక నేనైతే ఈ ఫుల్ వీడియోని అయితే అప్లోడ్ చేసేస్తున్నాను అనమాట. చూడండి ఎంత అయిపోయిందంటే 11 minutes అవుతుంది. ఇక్కడ 11 minutes అవుతుంది. మిమ్మల్ని ఎంత ఎంటర్టైన్ చేసినా కానీ ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ అయితే ఇవ్వరు. కొందరు అంటున్నా లైక్ చేయని వాళ్ళని సపోర్ట్ చేయండి. అంటే మీకు ఇష్టం ఉంటే లైక్ చేస్తారు, లేదంటే లేదు కదా. మీకు ఇష్టం ఉంటే లైక్ చేస్తారు, బట్ మ్యాక్సిమం ట్రై చేయండి మాకు సపోర్ట్ చేయడానికి. 5K అట్లనే 6K. ఇక్కడ మేమైతే ఫస్ట్ 2K కాడ స్టక్ అయిపోయినాం, అక్కడ నుంచి 5Kకి వచ్చినాం. 5K కాడ అయితే ఇప్పుడు స్టక్ అయినాం. ఇక పెరుగుతలేరు, మాకు తగ్గుతలేరు, అట్నే ఉన్నారు. అసలు ఒక 100 కూడా పెరుగుతలేరు ఫ్రెండ్స్. చూద్దాం దీనికి ఎంత సపోర్ట్ వస్తుంది, ఎందరు సబ్స్క్రైబర్స్ అవుతారో చూద్దాం. మేమైతే ఒక గివ్ అవే అయితే ప్లాన్ చేస్తున్నాం. మీరు దీనికన్నా మంచిగా వ్యూస్ పోయి మంచిగా లైక్స్ వస్తే, మంచి సబ్స్క్రైబర్స్ అయితే షేర్ చేస్తే అయినా మేము గివ్ అవే గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడతా. ఏమి ఇస్తాను, ఎవరికి ఇస్తాను, ఏం చేసి ఇస్తాను, ఏం చేయాలో గివ్ అవే రావాలంటే అది నేను వచ్చేసి నెక్స్ట్ ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ అది రేపన్నా ఎల్లుండన్నా 1 week తర్వాతనైనా అప్లోడ్ చేస్తాను. అంతలో వెయిట్ చేయండి. ఈరోజు ఈ ఫుల్ వీడియో అప్లోడ్ చేసిన, రేపు ఏదైనా ఫుడ్ ఛాలెంజ్ చేస్తాం. అవును చెప్పడం మర్చిపోయాను, నిన్న చేసింది ఫుడ్ ఛాలెంజ్ అనమాట. రేపు కూడా ఫుడ్ ఛాలెంజ్ చేస్తాము. అది ఏంటిదని ఇప్పుడే రివీల్ చేయకూడదు కదా, మీకు కూడా మంచి ఎక్సైట్మెంట్ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు అయితే నేను రివీల్ చేయను. మీరే చూడండి, వచ్చినాక నీకు సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదా మేము వీడియోస్ తీసేది, మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేది. ఇంకా ఇట్లా ఛాలెంజెస్ తీస్తాం, తర్వాత స్టోరీస్ తీస్తాం. ఎన్నెన్ని తీస్తాం చెప్పండి. అందుకే ఇక అంటే స్టోరీస్ తీయడానికి కొన్ని రోజులు పడుతుంది. ఛాలెంజ్ అంటే ఒక రోజులో తీయచ్చు, బట్ స్టోరీ అలా కాదు కదా, మళ్ళా చాలామంది కావాలి దానికి. అందుకే ఇక ఆలోచిస్తున్నాం. మళ్ళా ఎవరైనా డైరెక్టర్స్ ఉన్నారా స్టోరీస్ రాయడానికి, వాళ్ళ కోసం అయితే సెర్చింగ్ చేస్తున్నాం. ఎవరైనా ఉంటే మాకు చెప్పండి, మేమైతే వాళ్ళతో రాపించుకుంటాం అన్నమాట. ఎవరైనా ఉంటే చెప్పండి, మేము వాళ్ళతో రాపించుకుంటాం. స్టోరీస్ అయినా ఏవైనా కానీ దానికోసమే సెర్చింగ్. మేము ఎంతైనా కానీ ఇస్తాం డబ్బులు, మీరు ఓన్లీ మాకు చెప్తే సరిపోద్ది. మేము ఎవరికైనా ఎంతైనా ఇస్తాం డబ్బులు. కొంచెం వర్షం అయితే తగ్గినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు వర్షం అయితే తగ్గినాక ఒక రీల్ అయితే చేస్తాను, అది అస్సలుగా మిస్ కాకండి. ఒక ట్రెండింగ్ సాంగ్, ఒక ట్రెండ్ అవుతుంది కదా ఒక సాంగ్, సో నేనైతే అదైతే చేస్తున్నా. దాన్ని కూడా సపోర్ట్ చేయండి, మంచిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సపోర్ట్ చేస్తూ ఉండండి. రోజు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం కంటిన్యూస్గా. అంటే ఇట్లా మేము ఊరికి పోతేనా మీకు చెప్తామన్నమాట. జర్నీలో కూడా మీకు చెప్తాము, మేము ఎలా జర్నీ చేసాము, ఎటు వెళ్ళాము, ఏం చేస్తున్నాం అనేది మీకు క్లారిటీ ఉండేలా వీడియో తీస్తాం. రోజుకొక ఫుల్ వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం కన్ఫామ్గా. అండ్ షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు నేను వచ్చేసి వర్షం తగ్గినట్టే ఉంది, కొంచెం పడుతుంది కానీ చూడండి అక్కడ జూమ్ చేస్తున్నా, అక్కడ చూడండి అంత పడుతుంది అన్నమాట.
కొంచెం పడుతుంది లైట్గా వర్షము. ఇదంతా తగ్గినాక కొంచెం మొగులు పోయినాక మేడ పైన కన్నా వెళ్ళి చేస్తాం. మీరు మేడ అంటారా బంగ్లా అంటాం, మేము బంగ్లా అంటాం. బంగ్లా పైనకి వెళ్ళి ఒక రీల్ చేస్తాను అండ్ కింద కూడా ఒక రీల్ చేస్తాను. రీల్ వచ్చేసి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. సాంగ్ చేస్తా అనమాట. దీనిపైన ఈ డ్రెస్ పైన సాంగ్ అయితే చేస్తా. చూద్దాం దానికి ఎన్ని లైక్స్ వచ్చినాయా. నేను ఒక ప్రీవియస్ వీడియో పెట్టాను కదా, దానికి కూడా సపోర్ట్ మంచిగా ఇచ్చారు. షార్ట్ వీడియోస్కి సపోర్ట్ చేస్తున్నారు కానీ లాంగ్ వీడియోస్కి ఎవ్వరు సపోర్ట్ చేయట్లే. ఎట్లా మరి? లాంగ్ వీడియోస్కి ఎక్కువ సపోర్ట్ చేయండి. ఘోరంగా వర్షం ఇప్పుడు స్టార్ట్ అయింది. మస్తు సలు పెడుతుంది, ఇప్పుడు మస్తు గాలి వస్తుంది కూడా, లైట్ కూడా ఉరుముతుంది. మస్తు గాలి వస్తుంది అసలుకి. అందరు అరుస్తున్నారు అసలుకి. వినిపిస్తుందా ఈ ఉరుముల సౌండ్? నాకైతే వినిపిస్తుందా? దీంట్లో వినిపిస్తుందా లేదో నాకైతే తెలియదు అనమాట. సో ఇక లాంగ్ వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు ట్రై చేస్తున్నాం కానీ మీరే మాకు సపోర్ట్ చేస్తలేరు అసలుకి. దీనికైతే మినిమం ఒక 50 సబ్స్క్రైబర్స్ ఆర్ 100 సబ్స్క్రైబర్స్ కావాలని కోరుకుంటున్నా. 50 కాకపోయినా ఒక 10-20 అయినా కానీ సరిపోతుంది. మేము ఎంత సపోర్ట్ చేసినా కానీ మేమైతే వీడియోస్ కంటిన్యూస్గా పెడుతూ ఉంటాం. మీకోసం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి చూస్తుర్రు, ఎంటర్టైన్ అవుతుర్రు కానీ లైక్ చేయట్లేదు అసలుకి. అన్నిటికీ లైక్ చేస్తూ ఉండండి, కామెంట్ కూడా చేయండి. మాకు కాంప్లిమెంట్లా ఉంటుంది. ఏదైనా మీకు టైం ఉంటగినా మాకు కామెంట్ చేయండి, షేర్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్కి. మీకు అక్కడ మీ ఫ్రెండ్స్కి కూడా ఎంటర్టైన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకొకటి, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ వాళ్ళకి నోటిఫికేషన్ రాదు. అందుకే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. అప్పుడు మావి కంటిన్యూస్గా చూడొచ్చు. షార్ట్ వీడియోస్ అయినా కానీ లాంగ్ వీడియోస్ అయినా కానీ మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేసుకోండి. ఇక రేపు కూడా ఒక ట్రెడిషనల్ లుక్తో రెడీ అవుతా. ఎందుకు అనేది నెక్స్ట్ రేపటి వీడియోలో చెప్తాను. ఎందుకు మంచిగా ట్రెడిషనల్గా రెడీ అవుతాను. మంచిగా వెస్టర్న్లో కాకుండా ఈరోజు వెస్టర్న్లో రెడీ అవుతాను. రేపు ట్రెడిషనల్గా రెడీ అయ్యి మంచిగా ట్రెడిషనల్ లుక్తో రెడీ అయ్యి ఒక మంచి ఫోక్ సాంగ్ అయితే చేయబోతున్నా. గెస్ చేసుకోండి అదేం సాంగ్ అని చెప్పేసి. ఇప్పుడు ట్రెండ్ అవుతుంది, చెప్పాలని ఉంది నేను చెయ్యను. నెక్స్ట్ రేపటి వీడియోలో ఇప్పుడు ఒక షార్ట్ వీడియో తీస్తా. నైట్ అయితగిన తీయను. ఇప్పుడు కొంచెం ఇట్లా ప్రొద్దున అయినట్టు ఈవినింగ్ అయినట్టు ఉంటగినా తీస్తాను. మ్యాక్సిమం అయితే తీయడానికి ట్రై చేస్తాను. వర్షం అయితే ఇంకా తగ్గుతలేదు. తగ్గినాక అయితే ఒక రీల్ తీస్తాం, మంచి రీల్. అదైతే ఆ సాంగ్ కోసం అందరూ వెయిటింగ్ అనుకుంటా. నాకు కూడా చెయ్యాలని ఉంది. నిన్న చేద్దాం అనుకున్నా, బట్ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది పైనకి వెళ్ళినాకనే వెంటనే. సో అందుకే ఇక తీయలేకపోయినా అనమాట. బట్ ఈరోజు అయితే మ్యాక్సిమం తీయడానికి ట్రై చేస్తాము. అసలు ఎంత గాలి వస్తుంది అసలు. మా సౌండ్ మీకు వినిపిస్తుందో కూడా తెలుస్తలే. ఎందుకు తీయాలి అంటే నిన్న రీలు మళ్ళీ ఈరోజు అయితే కన్ఫామ్గా తీస్తా. ఛార్జింగ్ అయిపోయిందని చెప్పిన కదా, ఈరోజైతే కన్ఫామ్గా తీస్తా. లైట్ పెట్టుకొని అయినా తీస్తా. ఇవ్వండి ఈ లొకేషన్లో నేను ఎక్కువ వీడియోలు తీసేది ఈ లొకేషన్లో. అండ్ ఇక్కడ కూడా తీస్తాను ఎక్కువ వీడియోస్ అనమాట. ఇప్పటి నుంచి ఇక్కడనే మంచి ఫుల్ వీడియోస్ అయితే తీస్తా, షార్ట్ వీడియోస్ కూడా. అండ్ ఇట్లా మీకు ఒకటే లొకేషన్ చూసి బోర్ కొట్టగిన మాకు కామెంట్ చేయండి. మేము వేరే లొకేషన్స్ కూడా వెళ్తాము, అక్కడ కూడా వీడియోస్ షూట్ చేస్తాము. ఇవ్వండి ఒకసారి మా ఇల్లు బయట నుంచి చూపిస్తా. ఇప్పుడు వర్షం తగ్గింది, కొంచెం పడుతుంది. బట్ వీడియో కోసం ఏం చేద్దాం చూడండి, ఇట్లుంటుంది అనమాట.
నేను నిన్న రీల్ చేసింది ఎక్కడంటే అనుకోండి అక్కడ అన్నమాట. ఒక ఆయన ఉంటాడనమాట, ఒక మన సబ్స్క్రైబర్. అన్ని వీడియోస్కి అయితే కామెంట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఈ వీడియో కూడా చూస్తాడని అనుకుంటున్నాను. కన్ఫర్మ్గా చూసే ఉంటాడు కన్ఫర్మ్గా. అలానే ఇంకా అందరూ ఇద్దరు ఉంటారు కంటిన్యూగా మన అన్ని వీడియోస్కి అయితే సపోర్ట్ చేస్తూ ఉంటారు. అలానే మీరు కూడా అన్ని వీడియోస్ కామెంట్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి. మనకైతే కొందరు కామెంట్ చేస్తారు, లైక్ చేస్తారు, షేర్ కూడా చేస్తారు, కానీ సబ్స్క్రైబ్ చేయరు. ఎందుకు? కొందరు సబ్స్క్రైబ్ చేస్తారు, లైక్ చేస్తారు, కామెంట్ చేయరు, షేర్ చేయరు. ఏది చేయకపోయినా కానీ సబ్స్క్రైబ్ అండ్ గంట బెల్ అయితే కొట్టండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఎందుకంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు లైక్ చేయకపోయినా షేర్ చేయకపోయినా కానీ ఏం కాదు, బట్ నోటిఫికేషన్ రావడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడైతే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అన్నమాట. ఏదో సౌండ్ వస్తుంది, తెలియదు నాకు. చూడండి అసలు అది ఎట్లా అవుతుందో చెట్టు మంగిపోతుంది ఘోరంగా. నా లుక్ ఎలా ఉంది? ఇవి నేను వచ్చేసి కొండగట్టలో కొనుక్కున్నాను అన్నమాట. వదిలే వచ్చింది. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? అట్లా వచ్చేస్తాయి అన్నీ మాట్లాడిన కొద్ది. ఏది వస్తే అది చెప్తాను, మీకు ఎంటర్టైన్ కావడానికి. మేమంతా చేసేది ఎందుకండి, మీకు ఎంటర్టైన్ కావడానికి. వర్షం అయితే కొట్టేస్తుంది బాగా. చూడండి మీరు ఎంత వర్షం పడుతుంది అసలుకి. కొందరికి వర్షం అంటే పడదు, నాలాగా. బట్ కానీ నేను వర్షంలోనే తిరుగుతా, వర్షంలోనే ఉంటా. ఎందుకో నాకు వర్షం అంటే ఇష్టం అంతే. చాలామందికి అంతే, నాలాగే ఉంటుంది ఒకటి. చూడండి వర్షంలోనే ఉంటారు అసలు. వర్షం పడ్డా కానీ బయట మరి ఇంకా గొడుగు పట్టుకొని మరి అంబ్రెలా పట్టుకొని మరి బయటనే ఉంటారు. కానీ వర్షం పడ్డా కానీ మొత్తం ఇందాకైతే ఎట్లా అయింది చెప్పాలా? ఇది మొత్తం తడిసిపోయింది తెలుసా. అసలుకి కొంచెం కూడా గ్యాప్ లేకుండా మొత్తం తడిసిపోయింది. సో ఇంకెందుగా ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మా వీడియోస్ని. ఫుల్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ని కానీ అన్నీ సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ సపోర్ట్ మాకు ఉంటేనే మేము మంచి వీడియోస్ తీయగలుగుతాం. స్టోరీస్ అయినా కానీ ఏవైనా కానీ మీ సపోర్ట్ ఇవ్వండి మంచిగా. మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఏంటి ఊరికే ఇట్లా అంటుంది అనుకుంటున్నా, టైం చూసుకుంటున్నా. ఓకే బాయ్ గైస్. ఇక అందరూ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. రేపు కూడా ఒక వీడియోలో కలుద్దాం. బాయ్.